పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 10% మరియు 8% పెంచినట్లయితే ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో మార్పు ఎంత? చూడండి దీని షార్ట్కట్ మెథడ్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఎక్స్ అంటే 10 ప్లస్ వై అంటే 8. ఇక్కడ 10 ఇంటూ 8 బై 100. చూడండి ఇక్కడ 10 ప్లస్ 8 ప్లస్ 80 బై 100 అంటే 0 0 క్యాన్సిల్ చేస్తున్నాం అనుకో. 10 ప్లస్ 8 ప్లస్ 0.8, దీని వాల్యూ 8/10 అంటే 0.8. సో ఆన్సర్ ఈజ్ 18.8% పెరుగుదల. ఓకే, ఎందుకని వైశాల్యంలో మనకి పొడవు వెడల్పుని పెంచాం కాబట్టి వైశాల్యం కూడా పెరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 18.8 పెరుగుదల. పర్సంటేజ్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 5% పెంచి వెడల్పును 6% తగ్గించిన దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో మార్పు శాతము ఎంత అన్నాడు. షార్ట్కట్ మీద ఏం చెప్పారంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఎక్స్ అంటేనేమో ప్లస్ పెంచిన అంటే +5, తగ్గించిన అంటే y ఈజ్ ఈక్వల్ -6. కాబట్టి చూడండి ఇక్కడ 5 - 6 ప్లస్ 5 ఇంటూ -6. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ -4 ఈ రెండు మనం ఇంటూ చేసేస్తే మైనస్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 30, 5 6 30 డివైడెడ్ బై 0 0 క్యాన్సిల్. ఇక్కడేమో ఇది -1 -0.3 అవుతుంది. దీని వాల్యూ చూడండి 3/10 అంటే 0.3. సో ఈ రెండు మైనస్లు కాబట్టి మైనస్ రెండింటిని యాడ్ చేసుకొని 1.3%. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, 1.3% తగ్గుదల. మైనస్ అంటే తగ్గుదల, ప్లస్ అంటే పెరుగుదల. ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ కాబట్టి తగ్గుదల, 1.3% తగ్గుదల. ఆప్షన్ ఏ. పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20% పెంచి వెడల్పును 25% తగ్గించినట్లయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో మార్పు శాతము ఎంత అని అడిగాడు. షార్ట్కట్ మెథడ్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. సో ఎక్స్ అంటే పెంచిన అన్నప్పుడేమో +20, తగ్గించిన అన్నప్పుడు -25. చూడండి ఇక్కడ 20 - 25 రాసుకుంటే ఇక్కడ 20 - 25 -500 డివైడెడ్ బై 100. 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. చూడండి ఇక్కడ 20 - 25 -5. ఓకే, 20 - 30. సో ఆన్సరు -10%. మైనస్ అంటే ఏంటి, తగ్గుదల. సో ఆన్సర్ ఈజ్ 10% తగ్గుదల. ఎందుకని మైనస్ అంటేనే తగ్గుదల. సో ఆప్షన్ సి, ఆన్సర్ ఈజ్ సి. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక హెక్సాగాన్ 6 భుజాలు కలది యొక్క ప్రతి భుజము 4% పెంచిన దాని వైశాల్యంలో మార్పు శాతము ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ మన షార్ట్కట్ మెథడ్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఎక్స్ అనేది 4% పెరుగుదల అంటే ప్లస్. వై కూడా ఇక్కడ 4%. ఎందుకని అన్ని భుజాలని 4% పెంచాడు కాబట్టి ఇక్కడ మనకి రెండు కూడా ప్లస్లే. ప్లస్ తీసుకున్నాం అనుకోండి, +4 +4 4 × 4. చూడండి ఇక్కడ 4 + 4 + 16/100. ఓకే, 16/100. చూడండి ఇక్కడ 4 + 4 + 0.16. సో ఆన్సర్ ఈజ్ 8.16% పెరుగుదల. ఎందుకని పెరుగుదల, ప్లస్ వస్తే ఆన్సర్ పెరుగుదల. సో ఆప్షన్ సి, ఆన్సర్ ఈజ్ సి. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వృత్త వ్యాసార్థాన్ని 10% తగ్గించిన వృత్త వైశాల్యంలో వచ్చే మార్పు శాతము ఎంత? చూడండి షార్ట్కట్ మెథడ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. సో ఇక్కడ ఎక్స్ అంటే -10, తగ్గుదల అంటే మైనస్, వై కూడా -10. కాబట్టి ఇక్కడ -10 -10, ఇక్కడ -10 × -10. చూడండి ఇక్కడ -10 -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 100/100 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 -10 -10 + 1 -20 + 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, -19%. -90% అంటే 90% తగ్గుదల. సో ఆన్సర్ ఆప్షన్ సి, ఆన్సర్ ఈజ్ సి.